హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. ఈరోజు వీడియోలో మనం పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అనేది ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. ఇది మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి, నేను చూపించే ప్రాసెస్లో చేసుకుంటే. ఇప్పుడు ముందుగా అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. దాన్ని నేను ఒక కప్లోకి కొలుచుకున్నానండి. నాకు 1 కప్ అయింది పిండి. దాన్ని మరొక పెద్ద బౌల్లోకి తీసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలను అనేది నేను తీసుకున్నాను. ఈ ప్లేస్లో మనం వాటర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు, కానీ మనకి టేస్ట్ అనేది అంత బాగోదండి. పాలతో మిక్స్ చేసుకున్నైతే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పాలను అనేది కొద్దిగా పోసుకుంటూ మరీ అంత ప్రెజర్ ఇవ్వకుండా స్మూత్గా పిండిని అనేది మనం కలుపుకున్నట్టయితే మన గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తుంది, లేదంటే గట్టిగా వస్తాయండి. ఇప్పుడు దాన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం పంచదార పాకం అనేది రెడీ చేసుకుందామండి. దానికోసం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి గిన్నె అనేది నేను పెట్టుకున్నానండి. అందులోకి నేను 1 కప్పు పిండికి 2 కప్పుల పంచదార అనేది నేను తీసుకుంటున్నానండి. మీకు ఇంకా స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తే మరొక పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల పంచదారకి 3 కప్పుల వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం యాలకుల పౌడర్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసం 4 యాలకులు అనేది తీసుకున్నానండి. అది తొందరగా పౌడర్ అవ్వాలంటే 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నామంటే మనకి తొందరగా పౌడర్ అవుతుందండి. ఇప్పుడు చూసారా ఎలా రెడీ అయిందో. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే గులాబ్ జామ్ అనేది షైనింగ్గా ఉంటుందండి. ఇప్పుడు పాకం అనేది మనం 2 వేలతో పట్టుకున్నప్పుడు మనకి జిగురుగా తగిలితే సరిపోతుందండి, పాకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని అలాగే ఒక పక్క ఆయిల్ని కూడా మనం తీసుకోవాలండి. అందులో ఎయిర్ బబుల్స్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో, మనం అలా కలుపుకున్నామంటే మనకు గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వస్తుందండి, లేదంటే గట్టిగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది చేతికి రాసుకొని మనకు కావాల్సినంత సైజులో పిండిని తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఉండని రెడీ చేసుకున్నామంటే మనకి పగుళ్ళు ఏమీ లేకుండా మంచిగా వస్తుందండి. పిండి కనుక మనకి కొద్దిగా ఆరిపోయినట్టుగానే మీకు అనిపిస్తే కనుక కొద్దిగా మళ్ళీ పాలు అనేది చేతితో తడుపుకొని ఒకసారి పిండి కలుపుకోవచ్చు. అలా కలుపుకున్నట్టయితే గులాబ్ జామ్ అనేది బాగా మంచిగా పగుళ్ళు లేకుండా వస్తుందండి. చేసుకునేటప్పుడు రెండిటిని కవర్ చేసుకుంటూ చేసుకోవాలండి, లేదంటే ఆరిపోతాయి. ఇప్పుడు మొత్తం రెడీ చేసుకుని ఒక తడి క్లాత్ అనేది కప్పుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు అది వేడైన తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్గా ఉండకూడదండి. ఇప్పుడు అందులోకి స్లోగా అనేది మనం గులాబ్ జామ్ వేసుకుని, నేను చూపిస్తున్నాను కదా పైన అలాగా మనం ఫ్రై చేసామంటే అన్ని వైపులా ఈవెన్గా అనేది మంచి కలర్లో కుక్ అవుతాయండి. ఇప్పుడు ఆ ఫ్రై చేసినవి పంచదార పాకంలో వేసుకోవాలి. అలాగే సెకండ్ బ్యాచ్ని కూడా వేసుకుని ముందుగా చెప్పినట్టుగా ఫ్రై చేసుకున్నామంటే మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇవి కూడా పంచదార పాకంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకొని మూత పెట్టుకుని 1 గంట అనేది మనం పక్కన పెట్టుకున్నామంటే చూసారా మనకి ఎంతో టేస్టీ అయినా జ్యూసీ అయినా గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు చూస్తున్నారు కదా ఎక్కడైనా పగుళ్ళు కనిపిస్తున్నాయా? ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ట్రై చేశారంటే మన గులాబ్ జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పాకం కూడా మంచిగా పీల్చుకుంటాయండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.